మూడు రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు అనే పాట ఎంత ఫేమసో రేవంత్ అన్న మాటలు కూడా గంత ఫేమస్. అన్న మాటలు ఎన్నో మలకల ఎంతగానో వైరల్ అయినాయి. ఇక గవ్విటి కంటే గియల కేసీఆర్ సార్ మీద ప్రధాని మోదీ సార్ మీద మాట్లాడిన మాటలైతే ఇంకా మస్తుగా వైరల్ అవుతున్నాయి. సమాజం కెంచి బహిష్కరించాలే అనే పెద్ద మాట మాట్లాడిండుల్లా అంటే ప్రధాని మోడీ సారు కులం మీద ఎవ్వరు మాట్లాడని మాటలు మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. మోడీ సారు బీసీ అని చెప్పుకుంటున్నాడట కానీ ఆయన నిజమైన బీసీ కాదట, కన్వర్టెడ్ అట. అంటే గుజరాత్కు ముఖ్యమంత్రి కాక మున్పటి వరకు పెద్ద కులంలో ఉండే మోడీ సారు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ కులాన్ని బీసీలో షరీక చేపించిండట. మరి కులం అంటే మోడీ సారు ఇంటి పేరు అనుకుంటున్నాడో ఏందో రేవంత్ అన్న కానీ గట్ల మోడీ సారు 2001 తర్వాత కులాన్ని బీసీలో కలుపుతా అంటే మరి 2004లో చెయ్యిపాటి సర్కారే కదా ఉన్నది దేశంలో. మరి గప్పుడే విచారణ చేసి యాక్షన్ తీసుకోకపోయిర్రు అని గరమవుతున్నారు పువ్వు పార్టీలు. మరి రాహుల్ గాంధీది ఏ కులం, వాళ్లకు గాంధీ అని పేరు ఎట్లొచ్చింది అసలు అని కూడా పెద్ద పెద్ద ప్రశ్నలు ఎత్తుతున్నారు కమలం పార్టీ కార్యకర్తలు. ఇక మోడీ సారు బీసీ వ్యతిరేక అని కూడా మాట్లాడిండు రేవంత్ అన్న. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. ఆయన బీసీ వ్యతిరేక అయితే ఓ పారి ఆయన మంత్రివర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారో, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారో చెకింగ్ చేసుకోవో పారి అని అనుకుంటేనే నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? 12 మందిలో 2 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీలు ఉన్నారు. ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తలేవు. ఎందుకు? బీసీలకు ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుందనా అని రేవంత్ అన్నకు గట్టిగానే సురకలు పెడుతున్నారు పువ్వు పార్టీలు. ఇక కేసీఆర్ సార్కు తెలంగాణలో ఉండే హక్కే లేదన్నాడు సీఎం రేవంత్ అన్న. అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి ఆమోదించండి. కేసీఆర్ సారు, కేటీఆర్ అన్న, హరీష్ రావు సార్ను గిట్లా సమాజం నుంచి బహిష్కరించాలన్నట. దానికి రేవంత్ అన్న తీర్మానం చేసిండు, చెయ్యి పార్టీలు ఆమోదించిర్రు. వా అన్న వా, మీ పార్టీ మీటింగ్లో మీరే తీర్మానాలు చేసేసుకొని మీరే ఆమోదం తెలుపుకుంటున్నారంటే మీ అంత టాలెంట్ వాళ్ళు ఎవ్వరుండనే ఉండరు కావచ్చు భూమి మీద. కేసీఆర్ సార్ను గిట్లా సమాజం నుంచి బహిష్కరిద్దాం అనుకుంటున్నావు సరేగానే, మరి ఆయన తెలంగాణ కోసం కొట్లాడుతుంటే నువ్వేడున్నవే అన్న? తుపాకీ పట్టుకొని ఎవరి మీదికి పోయినవే? తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళకేమో తెలంగాణలో ఉండనీకి హక్కు ఉండదు కానీ తెలంగాణ కోసం పోరాడేటోళ్ళ మీదకి తుపాకీ పట్టుకొని పోయిన వాళ్ళకేమో హక్కు ఉంటుంది కదా అని. ఏం రాజకీయమో మీది కానీ ఒక్క పార్టీ ఆఫీసులో కాకుండా బయటకు వచ్చి చూస్తే ఎరకైతుంది. జనాలు ఎవరిను బహిష్కరిద్దాం అనుకుంటున్నారో అని గరమవుతున్నారు రేవంత్ అన్న మాటలు విన్న కారు పార్టీలు. ఇక బాబు సారు, కేసీఆర్ సారు యూత్ కాంగ్రెస్లో పనిచేసే రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయినరు అని మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. యువజన కాంగ్రెస్లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. వాళ్ళు కాంగ్రెస్లో పనిచేసి బయటికి పోయి ముఖ్యమంత్రులు అయ్యిర్రు. రేవంత్ అన్న బయట నుంచి చెయ్యి పార్టీలకు వచ్చి ముఖ్యమంత్రి అయిండు. అట్లుంటుంది అన్నతోటి అని అనబట్టిర్రు. ఈ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్.